నెక్స్ట్ మన స్పీకర్ రవి వర్మ గారు ఈయన జెమ్ పోర్టల్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి రవి కుమార్ గారు దయచేసి మీ యొక్క ఉపన్యాసం ఇవ్వాల్సిన కోరుతాం. Good afternoon, everyone. First of all, thank you, Suresh sir. So we have been associated since a long time. So, ఏ ప్రోగ్రామ్ చేసినా డెఫినెట్గా సార్ కంపల్సరీగా ఒక జెమ్ సెషన్ అయితే పెడతారు, రైట్? అండ్ థ్యాంక్ యూ నల్లబాబు సార్ అండ్ అదర్ డిగ్నిటరీస్ ఫ్రమ్ ఈసీఐ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జెమ్ గురించి ఒక చిన్న బ్రీఫ్ మాత్రం చెప్తాను, ఓకే? Because I don't want to take more time because of the time paucity. First of all, ఎంత మందికి జెమ్ గురించి తెలుసు? I think so this is the lowest number of people we are seeing in our programs. నేను కొన్ని hundreds of programs attend అయ్యాను. I have even delivered more than 500 sessions. So there are very few sessions, which are most interactive like this. Today's session was, since morning we were observing. So we have seen local MLA garu and other government officers, everybody. So they were showing their enthusiasm to do something to the SC/ST community, right? So which gives an boost up for people like us also. Right. So even I am also coming from the same community. Okay. So ఏదో చేయాలి అనేది ఉంటుంది అందరికీ, కానీ ఆ వే దొరకదు. సో దీస్ ఆర్ సచ్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఇవే మనకి పాత్వే విచ్ షోస్ అస్ వాట్ వీ కెన్ డూ. అండ్ ఈవెన్ ఐఎమ్ సీయింగ్ since 5 years 6 years ఆ 4% ఏదైతే ఉందో nobody is achieving. ఎంఎస్ఎంఎస్కి మనకి 4% రిజర్వేషన్ ఉంటుంది, రైట్? యాన్యువల్ ప్రొక్యూర్మెంట్లో ఏ ఆర్గనైజేషన్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా, వాళ్ళు చేసే ప్రొక్యూర్మెంట్లో యాన్యువల్ ప్రొక్యూర్మెంట్ 25% ఎంఎస్సీస్కి ఇవ్వాలి, వాళ్ళందరూ 4% SC/STస్కి రిజర్వ్ చేయబడింది. సో 25% ఎస్ దే ఆర్ హార్డ్లీ అచీవింగ్ ఇట్, బట్ 4% అయితే నో వే. సో మనకు చాలా స్కోప్ ఉంది. వీఆర్ trying to educate from both PSUs as well as from GEM side also. Now coming to GEM, ఇప్పుడు చూసాం GEM స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. సేమ్ మన SC/ST హబ్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 8 years అయింది. సో సేమ్ GEM స్టార్ట్ అయ్యి కూడా 8 years అయింది, బట్ స్టిల్ నోబడీ నోస్ ఇట్. ఇంకా చాలా అవేర్నెస్ కావాలి. సో GEM is such a platform which is the only gateway for you can say, to do business with the government organizations. Okay? So GEM అంటే గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్. అది ఏంటి అని అంటే ఆన్లైన్ టెండరింగ్ ప్లాట్ఫామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందనంటే, ఇంతకుముందు వరకు ప్రతి ఒక్క ఈసీఐలు ఉంది, ఎన్ఎండిసి ఉంది, వాళ్ళ ప్రొక్యూర్మెంట్స్ వాళ్ళే చేసుకునేవాళ్ళు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్నిటికి కలిపి ఒక కామన్ యూనిఫామ్ ప్లాట్ఫామ్ ఉండాలని జెమ్ని తీసుకొచ్చింది. నౌ ఎవ్రీ ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎస్పెషల్లీ, దే హ్యావ్ టు ప్రొక్యూర్ త్రూ జెమ్ పోర్టల్. వాళ్ళకి అది మ్యాండేటరీ ఉంది. ఓకే, వాళ్ళు ఏది కొనాలన్నా త్రూ జెమ్మే కొనాలి, వాళ్ళు టెండర్ వేయాలన్నా త్రూ జెమ్మే చేయాలి, రైట్? సో మీరు గవర్నమెంట్ తో బిజినెస్ చేయాలన్నా త్రూ జెమ్మే రావాలి. సో ఇట్ ఇస్ అ వన్ స్టాప్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ఫర్ బోత్ బయర్స్ యాజ్ వెల్ యాజ్ sellers. So it's a very good opportunity, very good platform for you to do direct business with the government organizations. ఇక్కడ ఏంటి అని అంటే, ఇంకొక మీకు రీచ్ ఏంటంటే, if you are doing business with only 1 or 2 organizations, మీరు అక్కడే రెస్ట్రిక్ట్ అయిపోతారు. ఒక 5 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ నుంచి మీరు ఈసీఐకే చేస్తారు, లేదా ఎన్ఎండిసికే చేస్తారు, వాళ్ళకే చేస్తారు. బట్ ఇఫ్ యూ రిజిస్టర్ ఇన్ GEM, your scope of business will be increased to pan India level. మీకు ఇండియా లెవెల్లో ఏ ఆర్గనైజేషన్ అయినా మీ పర్టికులర్ దాంట్లో టెండర్ పబ్లిక్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, అండ్ యూ విల్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు పార్టిసిపేట్.
బట్ ఏమవుతుందనంటే మనకి స్టిల్ బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, మన సదర్న్ స్టేట్స్లో టెండర్స్ అన్ని జమ్ టెండర్స్ అన్ని నార్త్ ఇండియాకే వెళ్తున్నారు. Somehow they got the awareness, but we are not able to capture that. అందుకనే we request everybody to register in JEM portal. Registration is free of cost in JEM sellers ki, and ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకుంటే we used to take some caution money deposit. ఓకే, సెల్లర్స్ నుంచి మీ ట్రాన్సాక్షన్ ఒక 1 crore వరకు ఉంటే అరౌండ్ 5,000 అలా చార్జ్ చేసేవాళ్ళు. బట్ నౌ దట్ ఈస్ ఆల్సో నాట్ దేర్. సో ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ యూ టు గెట్ రిజిస్టర్డ్ ఇన్ JEM, టు అప్లోడ్ యువర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు JEM పోర్టల్ నుంచే జరుగుతాయి. సో మీరు రెస్పెక్టివ్ ఏమేమి చేస్తారో బిజినెస్ అందులో మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసుకోండి. దెన్ ఇమీడియట్లీ యూ విల్ గెట్ ద notifications across India. మీకు ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందో, రైట్ ఫ్రమ్ సిట్టింగ్ హియర్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ టెండర్ ఇన్ ఢిల్లీ, ముంబై, నార్త్ ఈస్ట్, ఎనీవేర్. ఓకే, సో దిస్ ఈస్ ద what do you say, one and only gateway for you to do business with the government. And మీరు ఇందులో బిజినెస్ చేసినందుకు మీకు ఎవ్రీథింగ్ ఫ్రీనే. బట్ వన్స్ యూ గెట్ ది ఆర్డర్ మీకు సర్టెన్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు పే టు JEM. ఓకే, సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు 20 lakhs బిజినెస్ చేశారనుకోండి, 20 lakhs వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ డి నాట్ పే సింగిల్ రూపీ. మీ ఎప్పుడైతే బిజినెస్ టర్న్ ఓవర్ 20 lakhs దాటుతుంది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు పే 0.3% ఆఫ్ ది ట్రాన్సాక్షన్ వాల్యూ, విచ్ ఇస్ మాక్సిమం ఆఫ్ 3 lakhs. ఓకే, 10 crores వరకు 3 lakhs ఛార్జ్ అవుతుంది, అంటే 0.3%. About 10 crores అయితే flat 3 lakhs. Okay, which is also very nominal. You have reduced the transaction charges for the sellers, right? So till now we have done almost 8 lakh crores of business in JEM. The government business anta ee JEM through avutundi kabatti we have done 8 lakh crores. Last financial year we have done close to 6 lakh crores GMV. Okay, so still there is a lot of potential, and especially MSME vendors ki. So most of the departments they keep on asking me, or an MSME sellers unte chudandi, we wanted to place the order to them to achieve that target 4%. Okay, even NMDC also has asked me. I referred few people because they wanted to place that target. So atla you try to get registered in JEM. It is very simple. You can approach ICST Hub also. They have a JEM cell. They will help you in registration, and we also will be there. We will support you in how to participate in the tenders, what documentation is required, and ఎలాంటి టెండర్స్ వస్తుంటాయి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, మీకు సంబంధించిన ఐటమ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, how to coordinate with the departments. We will definitely help you with that. Okay, so kindly get registered, because there is no response at all from the audience in perspective of JEM. So kindly get registered and try to do business and help the government also, help the PSUs also to achieve that target, and ultimately you will achieve the target. Okay, it's not government's target, it is our target. So as a community we also have to grow. So that's what I just wanted to tell you. Right? Thank you sir, thank you sir. గట్టిగా వేస్తారు సపోర్ట్ కూడా. ఈ కార్యక్రమం తర్వాత అందరూ చాలా పెద్ద ట్యాక్స్ పేయర్స్ కావాలని మా TSICC తప్పకుండా మనస్ఫూర్తిగా